ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో బాంబుల మోత మోగుతోంది. దీంతో శ్రీనగర్లోని ఎన్ఐటీ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీనగర్ ఎన్ఐటీలో సుమారు 300 మందికి పైగా విద్యార్థులు ఉండగా అందులో 10 మంది తెలుగు విద్యార్థులున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటున్న విద్యార్థులు వేడుకుంటున్నారు. దీంతో విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చెప్పండి చందు, శ్రీనగర్లో వివిధ రకాల రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఉన్నారు. మరి వారిని ఏ విధంగా తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది? దుర్గా, ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఈ విషయంలో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మరోవైపు ఒక ఫేక్ ప్రచారానికి కూడా తెరలేపింది పాకిస్తాన్. ముఖ్యంగా ఇక్కడ ఎయిర్ బేసులు వేసామంటూ కూడా ఒక ఫేక్ ప్రచారం తెరలేపడంతో ముఖ్యంగా కొంతమంది శ్రీనగర్లో ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులు, ముఖ్యంగా ఎన్ఐటి సంబంధించిన విద్యార్థులు అంతా కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే సరిహద్దుల్లో ఒకవైపు బాంబుల మోత మోగుతూ ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆందోళన అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే శ్రీనగర్లో దాదాపు ఎన్ఐటికి సంబంధించిన 300 మంది విద్యార్థులంతా కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా తమ స్వస్థలాలకు పంపించాలని కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో ప్రధానంగా 10 మంది తెలుగు విద్యార్థులు కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. వాళ్ళందరినీ కూడా తమ స్వస్థలాలకు తీసుకురావాలని చెప్తున్న క్రమంలో ప్రభుత్వం కూడా దిశగా ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అన్ని కూడా బంద్ చేశారు. ఒక ఢిల్లీ నుంచి మాత్రమే విమాన సదుపాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా శ్రీనగర్ నుంచి ఖచ్చితంగా ఢిల్లీకి కావాలంటే ఖచ్చితంగా హెలికాప్టర్లో తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్మీయే వాళ్ళని తరలించాల్సి ఉంటున్న క్రమంలో ఇక్కడి నుంచి అధికారులు కూడా అక్కడ అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 300 మంది విద్యార్థులు వివిధ రాష్ట్రాల వారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఎలా తీసుకెళ్లాలి, వాళ్ళందరినీ అక్కడి నుంచి ఎలా తరలించాలని దానిపై కూడా తర్జన భర్జన పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైపోయింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇప్పటికే పాకిస్తాన్ను కకావికలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత సైన్యాలు చాలా ధీటుగా తిప్పికొడుతున్న పరిస్థితుల్లో ఇప్పటికైతే పాకిస్తాన్ ఏ పని చేసినప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ కావచ్చు, వాయుసేన కావచ్చు తిప్పికొడుతున్న క్రమంలో ఇప్పటికే ఒక ఫేక్ ప్రచారానికి అయితే పాకిస్తాన్ అయితే తెరలేపింది. ముఖ్యంగా ఇక్కడ ఎయిర్ బేస్లను కూల్చేసామంటూ ఒక ఫేక్ ప్రచారానికి తెరలేపిన నేపథ్యం వాళ్ళకి ఎక్కడ కూడా సురక్షితంగానే ఇండియన్ ఎయిర్ బేస్లన్నీ కూడా సురక్షితంగానే ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఆర్మీ ఫోటోలు కూడా రిలీజ్ చేసింది. అదేవిధంగా ఎయిర్ బేస్ల సమీపంలో కూడా పాకిస్తాన్ డ్రోన్లు రాలేకపోయాయి. అంటే మనం ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా సురక్షితంగా ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ బేస్లను మన ప్రైమ్ 9 స్క్రీన్ మీద కూడా మనం చూడవచ్చు. మొత్తంగా చూసినట్టయితే భారత్ పాక్ సరిహద్దులో అంటే ఉదయం అంతా కూడా సైలెంట్గా ఉంటున్నటువంటి పాకిస్తాన్ సైనికులు రాత్రి కాగానే మాత్రం ఆ సరిహద్దు ప్రాంతాలపై విచక్షణ రహితంగా కూడా కాల్పులు జరుగుతున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం. ముఖ్యంగా నియంత్రణ రేఖ వెంబడి ప్రధానంగా వాళ్ళు కాల్పులు జరుపుతూ ఉన్నారు. దానిని అన్నింటినీ కూడా మిసైల్స్ కావచ్చు, వాళ్ళు పాకిస్తాన్ డ్రోన్లను అయితే సమర్థవంతంగా ఆర్మీ అదేవిధంగా ఎయిర్ వైమానిక దళాలు తిప్పికొడుతున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇండియా అయితే ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రకారం ముందుకెళ్తుంటే ఇప్పటికే పాకిస్తాన్ కూడా ఆపరేషన్ బనియన్ ఉల్ మన్సూర్ పేరిట వాళ్ళు కూడా యుద్ధాన్ని ప్రకటించాయి. ఖచ్చితంగా భారత్పై యుద్ధమే చేస్తామంటూ ముందుకు వస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు పాకిస్తాన్ తనకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తులు అన్నింటిని కూడా భారత్పై వదిలేందుకు చాలా సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా కూడా పాకిస్తాన్ చేసిన దాడులను చూస్తున్నాం. విచక్షణ రహితంగా కాల్పులు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించి కావచ్చు, వాయుసేన కావచ్చు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ బేస్లు ఏదైతే ఉంటాయో వాటి మీద మాత్రమే పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీ దాడి చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం మన ఏదైతే సరిహద్దుల్లో ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు, అదేవిధంగా శ్రీనగర్, జమ్మూ కావచ్చు, రాజౌరి, కుప్వారా, నౌగాం ఇలాంటి ప్రాంతాల్లో సివిలియన్స్ పైన కూడా దాడులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాజౌరి అదేవిధంగా పూంచ్ సెక్టార్ సంబంధించి కూడా అక్కడ ఉన్న ప్రజలన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసినట్టయితే మన ఇండియన్ ఆర్మీ మాత్రం పాకిస్తాన్లో ఉన్న పట్టణాలపైన ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వ్యవస్థలపైనే ప్రస్తుతం దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే ఏదైతే అన్ని ఎయిర్ స్పేస్లను కూడా పాకిస్తాన్ కూడా
మూసివేసింది. ముఖ్యంగా 12 గంటల వరకు అన్ని ఎయిర్ స్పేస్ కూడా మూసేస్తామని ఇప్పటికే పాకిస్తాన్ కూడా ప్రకటించిన క్రమంలో అక్కడ గగనతలంలో విమానాలు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేదు. మరోవైపు పాకిస్తాన్లో ప్రధాన ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా అక్కడ కూడా బంద్ చేసిన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ఏదైతే 11 లొకేషన్లలో నిన్న రాత్రి పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. ముఖ్యంగా చూసినట్టయితే యూరి, రాజౌరి, కుప్వారా, పూంచ్, నౌగాం సెక్టార్లలో కూడా ఈ దాడులకు పాల్పడినప్పటికీ కూడా మన ఆర్మీ సమర్థవంతంగా వాళ్ళని తిప్పికొట్టగలిగింది. ముఖ్యంగా చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఉంటున్న నివాస ప్రాంతాల దగ్గర కూడా పాకిస్తాన్ దాడులు అయితే చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు నిన్న రాత్రి అవంతిపుర మన సైనిక స్థావరాన్ని దాడికి యత్నించినప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా ఆర్మీ తిప్పికొట్టగలిగింది. మొత్తంగా చూసినట్టయితే రైట్ థ్యాంక్ యూ చందు.